వెల్కమ్ టు శ్రీక్షాస్ కిచెన్. ఈరోజు ఒక స్పెషల్ వెజ్ బిర్యానీ చేసుకుందాం. అదే పనసకాయ బిర్యానీ. పనసకాయను వెజ్ మీట్ అంటారు, ఎందుకంటే దీనికి మాంసం టెక్స్చర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూస్తే మాత్రం మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. ఈ బిర్యానీ ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా పనసకాయని ఇలా చేతులకి నూనె రాసుకొని కట్ చేసుకోవాలి. పనసకాయకు మధ్యలో ఉండే భాగాన్ని ఇందులో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో సరిపడినన్ని నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా పసుపు వేసి ఈ కట్ చేసుకున్న పనస ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులో సరిపడినన్ని నీళ్లు తీసుకొని ఒక హాఫ్ స్పూను పసుపు, ఒక హాఫ్ స్పూను ఉప్పు, పనస ముక్కలను వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా 80% ఉడికిన పనస ముక్కల్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని అందులోకి ఉడికించిన పనస ముక్కలు, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు, హాఫ్ స్పూన్ కారం, కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. అలాగే ఒక గరిటె పెరుగు, అరచెక్క నిమ్మరసం వేసి ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడం కోసం ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక బిర్యానీ మసాలాలు, పొడుగ్గా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చి వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మసాలా దినుసులు వేగాక కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు రైస్కి సరిపడినన్ని నీళ్లు వేసుకొని ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను మామూలు రైసే తీసుకున్నాను. 2 కప్పుల రైస్కి 4 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని నీళ్లు తెల్లకాగనివ్వాలి. ఇలా తెల్లకాగుతున్నప్పుడు కడిగిన రైస్ అరగంట పాటు నానబెట్టుకొని వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఈ రైస్ని 90% ఉడికించుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం మరొక ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు, కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇప్పుడు 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా, కొత్తిమీర కూడా వేసి 2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు 1 పండిన టమాటా మెత్తటి ప్యూరీలా చేసి వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పనస ముక్కల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 చెంచా జీలకర్ర పొడి, 2 చెంచాల ధనియాల పొడి, 1 చెంచా గరం మసాలా వేసి ఫ్లేవర్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని 90% ఉడికించిన రైస్ని లేయర్ లాగా వేసుకోవాలి. పైన కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి.
చివరిగా కొద్దిగా గరం మసాలాని ఇలా స్ప్రింకిల్ చేసుకొని పైన టిష్యూ పేపర్స్తో ఇలా కవర్ చేసుకోవాలి. టిష్యూ పేపర్స్ అంతా తడిచేలాగా ఇలా నీళ్ళని స్ప్రింకిల్ చేసి మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పనసకాయ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మాంసాహారంలా ఉంటుంది కానీ పూర్తి వెజిటేరియన్, ఆరోగ్యానికి మంచిది, రుచి కూడా అదుర్స్. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీక్షాస్ కిచెన్.